రాజకీయ పరంగా బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయని కేంద్ర రాష్ట్ర బుద్ధి చెప్పే విధంగా బీసీలంతా ఏకమై త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను అధిక సంఖ్యలో గెలిపించి తమ సత్తా చాటాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరపల్లి మాధవి పేర్కొన్నారు. వరంగల్ కాశీబుగ్గలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరపల్లి మాధవి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు నూకల రాణి, నాయకులు కుచన రాహుల్, ఎస్ అరుణ, రజిత, వసంత, నిర్మల, వి మాధవి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మరపల్లి మాధవి మాట్లాడారు. మీరు భజన చేసుకుంటున్నారు, అది కాదు ప్రజల దగ్గరికి రావాలని చెప్పేసి కవితక్క చాలా సందర్భాల్లో చాలా మీడియా సమావేశాలలో కూడా చెప్పడం జరిగింది. మీరు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టడం కాదు, ప్రజాక్షేత్రంలోకి రావాలండి అని చెప్పేసి కూడా చాలాసార్లు ప్రశ్నించడం జరిగింది. కవితక్క గారు ప్రశ్నించగానే తర్వాతనే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రజల దగ్గరకు వచ్చారు, రైతుల దగ్గరకు వచ్చారు. వర్షాల వల్ల ఎంతమంది రైతులు నష్టపోయారో కూడా మార్కెట్ల దగ్గరకు వచ్చి చూడడం జరిగింది. వెళ్ళడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దాన్ని తెలంగాణ జాగృతి మహిళా విభాగం పక్షాన మేము ఖండిస్తున్నాం. ఇది ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలని చెప్పేసి మేము బీసీ ప్రజలందరూ కూడా తెలియజెప్పడం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా జరిగితే మరొక ముఖ్య విషయం ఏంటంటే, బీసీలు ఎక్కడన్నా పోని, ఏమన్నా జరగని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమన్నా పోని కానీ అని చెప్పేసి ప్రతిపక్షం వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. నిన్న కామారెడ్డి మీటింగ్లో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కవితక్క గారు ఏ జిల్లాకి వెళ్ళిన సందర్భంలోనైనా ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఆ జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకేం చేయాల్సింది ఉందో కూడా నిలదీస్తుంది. అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఇదే వరంగల్ జిల్లాలో కూడా జనంబాట కార్యక్రమాలు అట్లనే చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే కామారెడ్డిలో ఉన్నటువంటి సమస్యలు ఏవనెత్తడం జరిగింది. గత ప్రభుత్వం ఏం చేశారు కామారెడ్డికి, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేశారు, ఇంకేం చేయాల్సిందని మాట్లాడిన సందర్భంలో నిజామాబాద్ కానీ కామారెడ్డికి కానీ కాళేశ్వరం నీళ్లు అందకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. రైతులకు పండాల్సినటువంటి పంట అందలేదు. రైతులకు పండించేటువంటి 1000 ఎకరాల పంట అన్ని జిల్లాల్లో పండింది, కానీ ఈ 2 జిల్లాల్లో అంత పెద్ద ఎత్తున పంటలు రాకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది గురయ్యారని చెప్పేసి ఒక మీడియా సమావేశంలో కవితక్క గారు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ప్రశాంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు ఖండిస్తూ కాళేశ్వరం నీళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినాయి, మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఎవరి మాటలు విని మాట్లాడుతున్నారు, ఎవరికి అమ్ముడుపై మాట్లాడుతున్నారు, ఎవరు చెప్పిన మాటలు విని మాట్లాడుతున్నారు, ఇది తప్పు, నీళ్ళు వచ్చినాయని చెప్పేసి అని వాళ్ళిద్దరు కవితక్క మాటలను ఖండిస్తున్నామని చెప్పేసి వారు వెంటనే ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దరుకున్నట్టుగా ఆ మాట అనుడితోటి మీరు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి మాట్లాడారు. మరి వేరే విషయాల్లో మీరు ఎందుకు రియాక్ట్ అయ్యి మాట్లాడట్లేరు? ఈరోజు బీసీ రిజర్వేషన్ కోసం ఎందుకు మాట్లాడట్లేరు? మిగిలిన సమస్యల కోసం ఎందుకు మాట్లాడట్లేరు? మీరు అధికార పార్టీని ఎందుకు నిలదీస్తానికి మీరు మాట్లాడట్లేరు? అసలు మీ నోర్లు ఎందుకు మూసుకున్నాయి? కేవలం కవితక్క ఏం మాట్లాడితే దాని గురించి మీరు కౌంటర్ ఇవ్వడమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. దయచేసి మేము చెప్తున్నాం, మీరు నీళ్లు అనేది దాచుకునేది కాదు, ఎక్కడన్నా వస్తే ఇంట్లో బీరువాలో పెట్టి తాళం వేసుకునేది కాదు, బ్యాంక్ లాకర్లో పెట్టుకునేది కాదు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నీళ్ళు ఎంత వచ్చినాయి, ఎన్ని ఎకరాల భూమి సాగైంది, రైతులు ఎంత లబ్ధి పొందిరు అనేది రైతులను ఎవరు అడిగినా కూడా చెప్తారు. అది అక్కడ నిజామాబాద్ జిల్లా కావచ్చు, కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ వెళ్తే ఇప్పటికైనా కనిపించేటువంటిది అక్కడ ఎంత పారకం మారింది అన్న విషయం. కాబట్టి మీరు ఆ విషయాన్ని గమనించుకొని గతంలో నష్టం జరిగింది, ఇప్పటికైనా మనం అధికార పార్టీతోటి మాట్లాడి అక్కడ రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్న ఆలోచన పక్కన పెట్టేసి కవితక్క గారిని మీరు నిందించడం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జీవన్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మీ మాటల్ని మీరు వెనక్కి తీసుకోవాలి. కవితక్క గారు ఎవరి మాటలకో ఎవరి ప్రలోభాలకో గురయ్యేటువంటి వ్యక్తి కాదు. ఈ రోజు మీరు ప్రతిపక్షంలో ఉండి ఏం మాట్లాడకుండా మీరందరూ ఇంట్లో 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానికల ఎన్నికలకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇద్దరు బీసీ ప్రజలను మోసం చేసి మరీ నయవంచుకులుగా తయారు చేసేసి మీరు శునకానందం పొందడం చాలా దారుణమైనటువంటి విషయం. బీసీలకు ఖచ్చితంగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చిన ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గారు నిన్న కామారెడ్డిలో రైలు రోకో చేయడం జరిగింది. ఆ చేసిన సందర్భంలో మీరు ఇస్తారన్నటువంటి హామీ నిలబెట్టుకోకపోవడం వల్ల అక్కడ మహిళలను కూడా చూడకుండా అతి దారుణంగా మహిళలందరినీ కూడా అరెస్ట్ చేసి బట్టలు కూడా చిరిగిపోయే విధంగా అరెస్టు చేయడం దాన్ని ఈరోజు తెలంగాణ జాగృతి మహిళా విభాగం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు అనంటే మీరు చెప్పిన హామీనే అమలు చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది కవితక్క గారు. వేరే కొత్తగా గొంతమ్మ కోరికలు ఏం కోరలేదు. బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోవాలి, అప్పటి వరకు ఆపాలి అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హక్కు కూడా లేదా? మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి కుమ్మక్కై బీసీ ప్రజలను మోసం చేయడంలో ఇప్పటికైనా బీసీ ప్రజలందరూ మనం గమనించాలి. ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ మీరు నోటిఫికేషన్ ఇచ్చారో ఇచ్చినటువంటి రిజర్వేషన్ చూసుకున్నట్లయితే 42% రిజర్వేషన్ అని చెప్పేసి చెప్పారు, కానీ 17% మాత్రమే ఈరోజు బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది. అంటే మీరు